ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఎన్నికల్లో అధికారం కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ మరీ దారుణంగా 11 సీట్లకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ 23 సీట్లకి పరిమితమైతే కనీసం అందులో సగం అంటే 11.5 12 రాకుండా 11 సీట్లకే వైసీపీ పరిమితం అయిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తీసుకున్న ఇది ఎప్పుడూ ఎవరికీ రానటువంటి దారుణమైనటువంటి నెంబర్. సో, మళ్ళీ ఎట్లాగైనా సరే పుంజుకోవాలి. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. ఎక్కడ తప్పు చేశాం? ఏ రకంగా మళ్ళీ సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది? ఏ రకంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇట్లాంటి అనేక అంశాల గురించి వైసీపీ పార్టీ తర్జన భర్జన పడుతుంది. ఎలాగైనా సరే మళ్ళీ గెలిచి ప్రజల్లో తమ యొక్క ఉనికిని చాటుకోవాలని, తమ గొప్పతనాన్ని స్ట్రాంగ్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ రకమైనటువంటి ఆలోచనతో వైసీపీ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఈ క్రమంలో వైసీపీ పార్టీ చేతిలో ఆయుధాలు పెట్టేలాగా ఆల్రెడీ కూటమి సర్కార్ ప్రవర్తిస్తుంది. ప్రజల విషయంలో సరైనటువంటి ప్లానింగ్ లేకుండా, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రవర్తన ద్వారా ఇట్లా రకరకాల అంశాల వల్ల కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ యొక్క బిహేవియర్ స్ట్రాంగ్‌గా మీకు ఒక రకంగా చెప్పాలంటే, టీడీపీ యొక్క కూటమి యొక్క బిహేవియరే వైసీపీకి ఒక ఆయుధంగా మారేలాగా అనిపిస్తుంది. సో కూటమి విషయంలో ఎక్కడైతే అంటే జమిలీ ఎన్నికలు గనక వస్తే ఆ టైంకి కూటమి ఇంకా ఫెయిల్ అవుతూ గనక వెళితే ఖచ్చితంగా అప్పటికి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డితోనే ట్రావెల్ చేస్తారు. గతంలో మోడీ అడిగినా కూడా కేవలం మైనారిటీ ఓట్లు పోతాయన్నటువంటి భయంతో జగన్ వద్దనుకున్నారు. లేదంటే ఏదైతే కూటమితో వెళ్ళారో ముందుకు అట్లా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో జతకట్టి వెళ్ళేవారు. జనసేన ఉండేది కాదు కానీ జనసేన టీడీపీ ఒక కూటమిగా, బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఒక కూటమిగా పోటీ చేసేటువంటి అవకాశం ఆఫర్ గతంలో జగన్‌కి వచ్చినా ఏదో సలహాదారులు ఇచ్చినటువంటి దరిద్రగొట్టు ఐడియాల వల్ల జగన్ చేయలేకపోయారు. ఈసారి ఖచ్చితంగా జెమ్మి ఎన్నికలు రాబోతున్నాయి 2027లో. ఆ టైంకి జగన్ ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని తీరతారు అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నారు మనకి. సో ఇదే గనక నిజమైతే, ఇదే గనక సాధ్యమైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపు జమిలీ ఎన్నికల టైంకి ఉంటుందని ఇప్పటికే నరేంద్ర మోడీ జగన్‌కి ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అంటూ వైసీపీలో అయితే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆయన నిజంగా అయితే ఇప్పటికే ఇచ్చి ఉండకపోవచ్చు. ఇంకొక ఏడాది చూసి ఏపీలో ఇప్పటికే 6 నెలల విషయంలో కూటమి ఫెయిల్ అయిందంటుంది వైసీపీ. ఇంకొక 6 నెలల తర్వాత కూడా చూసి వైసీపీ ఏముంటుందో కాకుండా నిజంగా మోడీకి గనక కూటమి యొక్క సర్కార్ ఫెయిల్ అయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా అప్పటికి జగన్మోహన్ రెడ్డి వైపే నరేంద్ర మోడీ నిలబడేలా కనిపిస్తుంది. సో మీరు నరేంద్ర మోడీకి సలహా ఇస్తే ఏమి ఇస్తారు? జగన్ వైపు నిలబడండి లేదా చంద్రబాబు వైపు నిలబడండి. ఈ రెండిట్లో ఒకే ఒక కామెంట్ చేయండి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఈ వీడియో నేను జగన్మోహన్ రెడ్డి యొక్క సన్నిహితుల వద్దకు పంపిస్తా. కాబట్టి బాధ్యతాయుతంగా ఒకే ఒక కామెంట్ చేయండి. జగన్ వైపు నిలబడండి లేదా చంద్రబాబు వైపు నిలబడండి అని మోడీకి మీరు సలహా ఇవ్వండి.